గురుగారు ఈరోజు మాఘశుద్ధ చతుర్థి, వరద చతుర్థిగా కూడా పిలుస్తూ ఉంటారు కదా. ఈ రోజున గణపతిని ఎలా ఆరాధన చేయాలి? ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థిని వరద చతుర్థి అంటారు. అలాగే కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అని అంటారు. ఈ రెండు తిథులలో ప్రతి మాసంలో గణపతి ఆరాధన చేయాలి. ముఖ్యంగా మాఘమాసంలో ఏ తిథి అయినా ఇతర నెలలోని తిథి కంటే అత్యధికమైన ఫలితాన్ని అందిస్తుంది కనుక విశేషంగా మాఘ శుద్ధ చతుర్థి నాడు గణేశ ఆరాధన చేయాలి. ఈరోజు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రము గణపతిని ఆరాధన చేసి అనంతరం ఆ ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించాలి. డుండి రాజ గణేశానాం సర్వ విఘ్నౌఘనాశనం తం వందే విశ్వనాథస్య ప్రియపుత్రం శివాప్తయే. ముఖ్యంగా మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శుక్ల చతుర్థి డుండి గణపతికి అత్యంత ప్రియమైన పర్వదినం. దివోదాసు శివుడిని కాశీపట్టణంలోకి రానియకుండా నియమం పెడితే తిరిగి శివుణ్ణి కాశీకి ఆహ్వానించటం కోసం దివోదాసుతో మంతనాలు జరిపినటువంటి మహానుభావుడు డుండి గణేశుడు. 56 గణపతి మూర్తులు మనకు కాశీలో దర్శనం ఇవ్వటం వెనకాల ఆంతర్యాన్ని మనం గమనించగలిగితే అవన్నీ అద్భుతమైన శక్తి క్షేత్రాలు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. పరిశోధనల ద్వారా కూడా నిరూపింపబడిన ఈ సత్యము మాఘ శుద్ధ చతుర్థి నాడు గణేశ ఆరాధన వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాన్ని వివరిస్తూ ఉంది. ఈ చతుర్థిని కుంద చతుర్థి అని కూడా అంటారు. కుందము అంటే మల్లె. మల్లెపూలతో శివుణ్ణి అర్చిస్తే ప్రీతుడైనటువంటి శివుడు నీకు సర్వ సంపదలను ప్రసాదిస్తాడు. నువ్వులను బెల్లాన్ని ఈరోజు దానం చెయ్యాలి. తిల చతుర్థి అని కూడా దీన్ని పిలుస్తారు. తిలలతో హోమాన్ని చెయ్యాలి. ఇలా అద్భుతమైనటువంటి ఆచారాలతో మానవ జీవనాన్ని సుసంపన్నం చేయగలిగిన విజ్ఞానమే ఋషులు మనకు అందించిన పురాణ విజ్ఞానం. కనుక ఈ మాఘ శుద్ధ చతుర్థి నాడు సూర్యోదయానికి ముందరే నిద్రలేచి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సవితి తిథి ఉన్నప్పుడు అది వరద చతుర్థిగా పిలువబడుతుంది కనుక ఆ సమయంలో గణపతి ఆరాధన చేసి అనంతరం ఆహారాన్ని స్వీకరించవచ్చు. బెల్లాన్ని దానం చేసి నువ్వులను దానం చేసి నీ ప్రారబ్ధాన్ని పోగొట్టుకొని గణేశ ఆరాధనతో శక్తిని సంతరించుకొని మల్లెలతో శివుణ్ణి పూజించి ఉమాదేవిని అర్చించి అద్భుతమైన ఈ పర్వదినము యొక్క మాహాత్యాన్ని నీవు కూడా అందుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే మాఘశుద్ధ చతుర్థి నాడు గణపతి ఆరాధనను తప్పకుండా చేయాలి.